సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి కట్టడంతో పూర్తి కాలేకపోయింది. 500 పడకల ఆసుపత్రి కట్టినట్లయితే ఇప్పటికే పూర్తయ్యేది అని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట జిల్లా పట్టణంలోని 8వ వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ నుంచి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన మంత్రి వివేక్ వెంకటస్వామి అనంతరం మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, పట్టణంలో 43 వార్డులలో పార్టీ వార్డు కమిటీలు, పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేయాలని, కమిటీలు ప్రతి వార్డులో పర్యవేక్షించి ఎలాంటి సమస్యలున్నా నోట్ చేసుకుని తన దృష్టికి తీసుకువస్తే ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట కాంగ్రెస్ లో గ్రూపులు వద్దని, పార్టీ కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని, గ్రూపులతో సంబంధం లేకుండా రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ ఇందిరమ్మాయి ఇల్లు ఇప్పిస్తానని చెప్పి సభాముఖం మీ అందరికీ కూడా కోరుతున్నాను. తర్వాత వాళ్ళు అన్నారు, సార్ మా వార్డులో చాలా చోట్ల డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, డ్రైనేజ్ సిస్టమ్ దీన్ని చక్కగా చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను వారికి మళ్ళొకసారి విశ్వాసం ఇప్పిస్తున్నా. సిద్దిపేటలో ఎక్కడైతే డ్రైనేజ్ సరిగా లేదు అన్ని వార్డులలో కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక లిస్టు రాసుకోండి. ఏ వార్డులో డ్రైనేజ్ సరిగా లేవో దానికి నేను స్పెషల్ ఫండ్స్ శాంక్షన్ చేపిస్తానని చెప్పి రేపే నేను రేవంత్ రెడ్డి గారిని కాటారం పబ్లిక్ మీటింగ్ లో కలుస్తున్నా. మన సిద్దిపేట సమస్యలు మీరు ఏదైతే ఈ రోజు చెప్పినారో ఈ సమస్యలన్నీ కూడా వారికి ఒప్పించి ఈ వచ్చే వారం 10 రోజుల్లోనే స్పెషల్ శాంక్షన్ మన సిద్దిపేట టౌన్ కోసం, మన డ్రైనేజ్ కోసము శాంక్షన్ చేపిస్తానని చెప్పి మీ అందరికి కోరుతూ, నా హరికృష్ణ తెలుసు, మేము జూబ్లీహిల్స్ లో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మేము ఎట్లా అక్కడ పనిచేసినాము. వారు కూడా అప్పుడు వచ్చి అక్కడ మన చాలా మంది సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి వాళ్ళందరూ కూడా సహాయం చేయడం జరిగింది. నేను కూడా వీళ్ళందరికీ ఇదే కోరుతున్నాను. ఎట్లయితే మనం సిద్దిపేటలో వాడకి వెళ్ళి ఎక్కడ ఏమి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా ఎట్లా పరిష్కరించాలి అని చెప్పి అక్కడ వాడలో తిరగడం జరిగింది. ఇక్కడ సిద్దిపేట కూడా పని చేసేది అవసరం ఉంది. సో మీరు క్రమశిక్షణగా అందరూ కూడా గ్రూపులు లేకుండా, గ్రూపులు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఏకైక లక్ష్యము ఇప్పుడే మీరందరూ చెప్పినట్టు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో సిద్దిపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నామా లేదా? నేను ఒక్కటే కోరుతున్నా, ఒక ఛాలెంజ్ పబ్లిక్ లో లేదా? పబ్లిక్ అయితే మనకు ఓటు ఇస్తారు. ఛాలెంజ్ మన దాంట్లో ఉన్నది. మనమందరం కూడా కలిసి మెలిసి ఉంటే డెఫినెట్లీ మనం మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలి. నేను వాటిని చెప్తున్నా. ఇవాళ పొద్దున కూడా నేను మంత్రి ఇన్ఛార్జ్ అయిన తర్వాత దుబ్బాకలో అన్ని గ్రూప్స్ ఉంటాయి, అక్కడ కూడా అన్ని చోట్ల ఉంటాయి, అన్ని పార్టీలో ఉంటాయి. నేను అన్ని దగ్గర తిరిగినా నాకు తెలుసు అందరి గురించి. సో కానీ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది మనం ఎట్లా ఈ సిద్దిపేట టౌన్ కైవసం చేసుకోవాలి. దుబ్బాకలో అన్ని మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్ని కూడా నియమించడం జరిగింది. ఇవాళ పొద్దున ఇంకొక ఇన్ఛార్జ్, ఇంకొక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వస్తే వారికి ఇదే చెప్పిన, అరే మీరు అందరు గ్రూప్స్ ని అకామిడేట్ చేయాలి. అకామిడేట్ చేసినప్పుడు పార్టీ ఒక్కడే బలం అవుతుంది, మనం మంచిగా పార్టీ కోసం కొట్టాడవచ్చు అని చెప్పి వారికి అడ్వైజ్ ఇచ్చి అందరినీ పేర్లు కలపాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లనే ఇక్కడ కూడా మన సిద్దిపేటలో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ నగనూరు ఇంకా చిన్నపండు ఈ 2 కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ తొందరలోనే నియమించబోతున్నాం. అది హరికృష్ణ అంటూ సార్ మా సిద్దిపేట ఎప్పుడు చేస్తామని చెప్పి అడుగుతున్నారు. అది కూడా తొందరలోనే, ఎందుకంటే చేసేది అవసరం ఉంది. అది ఈ ఏదైతే ఇక్కడ మార్పులు కూడా కొన్ని చేసేది అవసరం ఉంది సిద్దిపేటలో. ఇవన్నీ కూడా మనమందరం కష్టపడి పని చేస్తే అన్ని ఏదైనా సాధించుకోవచ్చు. నాది ఎప్పుడు కూడా నాకు ఒకటే లక్ష్యం ఉంటుంది, కష్టపడాలి, ప్రజలలో ఉండాలి. ప్రజలలో తిరిగినప్పుడే
మనకు ప్రజల ఆదరణ వస్తుంది, ప్రజల సమస్యలు ఏమున్నాయని తెలుస్తుంది. మనం గాలి కేవలం మైక్ పట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే సరిపోదు. అందు గురించి కమిటీలు వేయండి, ఒక్కొక్క వార్డుకి కమిటీలు వేసి, ఇప్పుడే హరికృష్ణ చెప్పినట్టు 43 వార్డులలో 43 కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్స్ ఉన్నారట. ఈ 15 రోజులలో 43 కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్. ఇవాళ ఒక్కటి అయిపోయింది, ఇవాళ ఇక్కడ ఇంకోటి ఉన్నదా, అది కూడా 2 చేస్తే మళ్ళా 41 కాంగ్రెస్ ఆఫీసెస్ ఓపెన్ చేసేది అవసరం ఉన్నది. మీరు ఒక 10-15 రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసెస్ ఓపెన్ చేసే కార్యక్రమం తీసుకోండి. సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క వార్డులో ఒక 10 రోజులు టైం, ఎందుకంటే టైం ఇవ్వాలి. అందరు కూడా వార్డులలో తిరిగి మీరు ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కోండి. నేను ఒక రోజు వస్తా. నేను మా చెన్నూరులో ఏం చేస్తా అంటే మార్నింగ్ కూడా పొద్దున 6:30కు మార్నింగ్ వాక్ పోతా వార్డులలో పోయినప్పుడు అప్పుడే ప్రజలు బయటకు వచ్చి, సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి, కొందరు తిరుగుతారు, సార్ ఏం సార్ ఇక్కడ ఏం పని కాలేదు, మా డ్రైనేజ్ బాగాలేదని తిరుగుతారు. తిట్టినప్పుడు చాలా మంచి విషయం. అంటే మనకు ప్రజల ఆవేదన ఏమన్నదో తెలుస్తుంది. ప్రజల ఆవేదన ఏమన్నది తెలిసినప్పుడు మనము ఆ సమస్యను పరిష్కరించే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం.